హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం మ్యాంగో జ్యూస్ని చాలా సింపుల్గా 10-15 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇది పిల్లలు కూడా చేసేంత ఈజీగా తయారు చేసుకుందాము. సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జ్యూస్ అనేది తప్పకుండా ఉంటుంది కదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తయారు చేసుకుంటారు. మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేయండి. ఇంటిల్లిపాది కూడా హ్యాపీగా తాగేస్తారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం ఇలా చేసి ఇచ్చామంటే మ్యాంగో జ్యూస్ అనేది అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి దీని ప్రాసెస్ ఏందనేది తెలుసుకుందాము. ముందుగా నేను 3 మ్యాంగోస్ని తీసుకున్నాను. ఇవి మంచిగా పండిపోయిన మ్యాంగోస్ అనమాట. వీటిని నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి. వీటి మీద సొన అలాగా ఉంటుంది కదండి, అదంతా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. పీల్ చేసుకొని కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలన్నీ కూడా ఒక జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకోవాలి. మామిడికాయల తీయదనాన్ని బట్టి షుగర్ అనేది వేసుకోవాలండి. ఇవి చాలా తీయగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. వేసేసి ఒక పావు కప్పు చిక్కటి పాలని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు తాగే చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు వాటర్ని యాడ్ చేసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. తాగే చిక్కదనాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ని చల్లగా ఐస్ క్యూబ్స్ వేసి మ్యాంగో పీసెస్ వేసి ఇలా చిక్కటి జ్యూస్ వేసి పిల్లలకి ఇచ్చామంటే జ్యూస్ అనేది నిమిషంలో ఖాళీ చేసేస్తారు. సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండే ఈ మ్యాంగో జ్యూస్ మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.